అనంతపురం నగరంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించారు. జైలు భైరవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏఐటీసీ నాయకులు అలాగే అనుబంధ సంఘాల నాయకులంతా కూడా కలిసి దాదాపు అనంతపురం చుట్టూ టవర్ల చుట్టూ మానవహారంగా ఏర్పడి ఎక్కడ చూసినా మన విజువల్స్లో ఎక్కడ చూసినా కూడా మానవహారంగా ఏర్పడి పూర్తిగా ట్రాఫిక్ని బంద్ చేశారు. దీన్ని తీసేయాలంటూ కూడా భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఇక్కడ దాదాపుగా 100 సంఖ్యలో పోలీసులు అంతా మోహరించి దీన్ని తీసివేయాలంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు. కానీ వారు మాట వినడం లేదు. జైలు భైరవ్ ఖచ్చితంగా చేసి చూడతామంటూ కూడా వాళ్ళు చేసిన కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ కూడా వారు తమ ఆందోళన చేస్తూ ఒకసారి మాట్లాడే ప్రతిద్దాం వారు ఏం కోరుకుంటారు అనేది కూడా ఏం డిమాండ్ ఎందుకు మనోహారము. ఈరోజు అంగన్వాడీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు 28-29 రోజులుగా వాళ్ళ హక్కుగా పాటించి ఈరోజు సమ్మె నిర్వహిస్తా అంటే ఈరోజు వాళ్ళు ఎస్మా చట్టంలోకి రాకపోయినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద కక్షతోనే ఈరోజు జీవో నెంబర్ 2 విడుదల చేసి ఎస్మా ప్రయోగించి మీరు ఉద్యోగాల్లోకి పోతారా లేదంటే మేము తొలగించి వేరే వాళ్ళని పెట్టుకోవాలనే దాంతో ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, జీవో నెంబర్ 2ను రద్దు చేసి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలా. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, రానున్న ఎన్నికల్లో నీకు కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఐక్య కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ సమ్మెను నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా కార్మికులందరూ కలిసికట్టుగా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు ఏమని చెప్తారో చూద్దాం. జైలు భైరవ్ కార్యక్రమం ఎందుకు పిలిపించారు మీరమ్మా? ఈరోజు మేము సమ్మె 29 రోజులుగా సమ్మె చేస్తున్నాము. మా సమస్య పరిష్కరించకుండా ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి జైళ్ళకి అరెస్టులు చేస్తామంటున్నారు. మీరు కాదు అరెస్టులు వేసేది, మేమే అరెస్ట్ అవుతాము. ఎన్ని జైళ్ళలో పెడతారో పెట్టండి, నాయకులను పెడతామంటున్నారు. కానీ నాయకులను కాదు, మొత్తం పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 104,000 మందిని మీరు జైల్లో పెట్టండి, అప్పుడే మేము ఒప్పుకుంటామని మేము ఈరోజు జైలు భైరవ్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా సీఎం గారు మించిపోయింది లేదు, మా సమస్యను పరిష్కరించాలా, మాకు వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతవరకు మా సమ్మె విరమించమో. ఈ రోజు మీరు ప్రత్యామ్నాయం చూసుకుంటామంటున్నారు, అది కరెక్ట్ కాదు. మేము సమ్మె చేస్తే మా ఉద్యోగాలు ఎలా చేయిస్తారు మీరు వేరే వాళ్ళతో. రేపటి నుంచి కూడా విధులను కూడా మేము బహిష్కరిస్తాము, అడ్డుకుంటాము. కాబట్టి మాకు ఏదైతే మీరు ఇచ్చారో మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలా, గ్రాంటీ అమలు చేయాలా అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు ఏమంటున్నారు, మేము అరెస్ట్ చేస్తున్నాము, అక్కడి నుంచి మాకు వస్తున్నాయి అరెస్టులు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. కానీ మాకైతే మేము సమ్మె చేస్తున్నామని మేము తెలియచేపోచాము. కానీ పోలీసుల ద్వారాగా మా సమ్మెను విచ్ఛిన్నం చేయడము, మా సమ్మె ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయడం, అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము అడుగుతున్నాము. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు 5 ఏళ్ళకు ఒకసారి మేము సమ్మె చేసే జీతాలు పెంచేది అంటున్నారు. ఏమి 5 ఏళ్ళకు ఒకసారి పెంచాలనేది ఏం లేదు, 2 సార్లు 3 సార్లు పెంచిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాం. చూస్తున్నాం భారీ సంఖ్యలో అంతా కూడా అంగన్వాడీ కార్యకర్తలేమో ఏఐటీసీ నాయకులు భారీ సంఖ్యలో కూడా అంత మానవహారంగా ఏర్పడి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా అడుగునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఎవరిని కూడా పోనివ్వడం. వీటికి తోడు భారీ సంఖ్యలో పోలీసులు కూడా భారీ సంఖ్యలో కూడా చేరుకొని వీరితో చర్చ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వినకుంటే మాత్రం ఖచ్చితంగా జైలు పంపిస్తాము, జైలు కూడా సరిపోవు మాకు అంటూ కూడా వీరు జైలు పంపిస్తాము, మేము ఎటువంటి పరిస్థితి తగ్గేది లేదంటూ కూడా వీరు అంగన్వాడీ కార్యకర్త ఏఐటీసీ కార్యకర్త సిఐటియు కార్యకర్త అంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం టవర్ల ప్రాంతంలో దాదాపు ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ మొత్తం అంతా కూడా బంద్ చేసి చుట్టూ మానవహారంగా ఏర్పడి ఎవరిని కూడా అధికారులు అయితే ప్రభుత్వం దిగొచ్చే వరకు మా సమయాలు పరిగణలోకి తీసుకునేంత వరకు మేము ఎవరికి భయపడే బోము, మమ్మల్ని జైలు కూడా భయపెట్టలేమంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది అనంతపురంలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ అనంతపురం టవర్ క్లాక్ నుంచి.